వెల్కమ్ టు జ్ఞానేశ్వర్ ఆస్ట్రో రీసెర్చ్ సెంటర్. మనం జ్ఞానేశ్వర్ ఆస్ట్రో రీసెర్చ్ సెంటర్ నుంచి ప్రతి వారం ఒక రాశి గురించి చర్చ అనేది చేస్తున్నాం. ఈ వీడియో చూసిన ప్రేక్షకులకి ఒక గమనిక ఏంటంటే, శాకాంబరి యూట్యూబ్ ఛానల్ కానీ జ్ఞానేశ్వర్ రీసెర్చ్ సెంటర్ కానీ కొన్ని ఆన్లైన్ కోర్సెస్ రన్ చేయడం జరుగుతుంది అనమాట. అందులో భాగంగా 2025 కొత్త సంవత్సరంలో జనవరి 9వ తారీఖున బేసిక్ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది జరుగుతుంది. సో దాని గురించి ఆ, ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా, లేదు ఆ కోర్స్ డీటెయిల్ తెలుసుకోవాలన్నా నా నెంబర్కి కానీ సుధాకర్ సార్ నెంబర్కి కానీ వాట్సాప్ చేయండి. లేదంటే కాల్ చేసినప్పుడు డీటెయిల్స్ అన్ని చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు సుధాకర్ సార్ ముందుగా ప్రార్థనతో స్టార్ట్ చేస్తారు. పవర్ టు యు, సుధాకర్ సార్. ఓం గం మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ పాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జ్ఞానేశ్వర్ ఆస్ట్రోలజీ సెంటర్ లో ఈ రోజు వచ్చి ధను రాశిపై చర్చ. సో ఆ చర్చని ఆ, రంగనాథ్ స్వామి గారు స్టార్ట్ చేస్తారు. రంగనాథ్ సార్, మీ గురించి పరిచయం చేసుకుని ధనుసు రాశి గురించి మీ యొక్క విశ్లేషణ తెలియజేయండి. సార్ నమస్తే. నా పేరు రంగనాథ స్వామి. నేను రిటైర్డ్ ఎండోమెంట్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశాను. నాది అనకాపల్లి జిల్లా ఉపమాక గ్రామంలో ఉంటున్నాను. నేను గత 8 నెలల బట్టి జ్ఞానేశ్వరి ఇది శాకాంబరి జ్యోతిషాలయంలో జ్యోతిషం నేర్చుకుంటున్నాను. నేను నేర్చుకున్నటువంటి విద్యలో కొంత ముందు ఉంచడానికి ధనుసు రాశి గురించి నాకు తెలిసిన విషయాలు చెప్తాను. దయచేసి స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ కంటిన్యూ చేసేస్తాను సార్. ఈ ధనుసు రాశి కాలపురుష చక్రంలో 9వ ఇల్లు. ఈ ధనుసు రాశి నందు మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదములు మరియు ఉత్తరాషాఢ 1వ పాదం గల నక్షత్రములు ఉంటాయి. ఈ ధనుసు రాశికి అధిపతి గురుడు. ధనుసు రాశి దిశభావ రాశి, క్షత్రియ జాతి, గర్భరాశి, తూర్పు దిక్కును సూచిస్తుంది. సంపూర్ణ కళాత్మక రాశి. సకృత దుష్కృతములను తెలియచేయచ్చు. ఆత్మ సంబంధ తపోస్థానము తెలియచేయను. సువర్లోకము, తేజతత్వము, రాత్రి రాశి, పురుష రూపము, ఓజము, క్రూరము, పృష్ఠోదయము, పరమాత్మ చెందగలది, బంగారు వర్ణము, రాతుల యందు బలయుతము, సమాకారము, భూచరరాశి. చతుష్పాదము, పూర్వార్ధమును మనిషిగాను, అంత్యోద్ధర్మం మృగముగాను స్వరూపం గలది. మిక్స్డ్ గా ఉంటుంది. హాఫ్ మ్యాన్ అండ్ హాఫ్ యానిమల్ మిక్స్డ్ గా ఉంటుంది. పైనంతా మానవాకారము, బాణం ఎక్కుపెట్టి, క్రిందన జంతు స్వరూపము, జంతు ఆకారము గుర్రంతో. ఈ చిన్నానికి అర్థము యుద్ధానికి సంబంధించినటువంటి రాశి. ధనుస్సు రాశి జాతకులకు చక్కని సౌష్ఠవము అవయవములు కలిగి పొడవగు దేహమును కలిగి ఉంటారు. గుండ్రని లేదా కోలముఖము, వెడల్పు గల నుదురు, దట్టమగు కనుబొమ్మలు, కాంతిమంతపు నేత్రాలతో ఉంటారు. వీరు మానసిక ప్రవర్తన స్థిరముగా ఉండగా క్షణక్షణము మారుతూ ఉంటుంది. ఇతరులకు అర్థం కాని మనోప్రవృత్తి కలిగి ఉంటారు. ఏ విషయమును అయినా తొందరగా గ్రహించుతారు. ఈ రాశి వారు సహృదయులు, దయాదాక్షములను కలిగి ఉంటారు. ఇతరులకు ఉపకారం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఆడంబరాలు కలిగి ఉంటారు. ఆటపాటల యందు, సంగీత సాహిత్యాల పట్ల ఎక్కువ ఇష్టాన్ని కలిగి ఉంటారు. కుటుంబం పట్ల బాధ్యత, అభిమానాన్ని కలిగి ఉంటారు. తొందరగా ఎవరిని నమ్మరు. ఈ ధనుసు రాశిలో జన్మించిన వారికి చురుకైన బుద్ధి, ఆలోచన శక్తి, ధైర్యము కలిగి ఉంటారు. ఎవరిని లెక్క చేయక ఆత్మబలంతో స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని నీతి మార్గంలో న్యాయబద్ధంగా జీవిస్తారు. ధార్మిక బుద్ధిని కలిగి ఉంటారు. దైవభక్తి, శాస్త్ర పరిజ్ఞానాన్ని కలిగి వివేకవంతులుగా ఉంటారు. పనుల యందు నేర్పరితనము ఉంటుంది. సజ్జనుల సహవాసంతో ప్రపంచ జ్ఞానాన్ని పొందుతారు. వీరి యొక్క ధనుసు రాశి వారు ప్రేమను గాని, వాత్సల్యాన్ని గాని బయటికి చూపించరు. మాటల్లోనూ చేతుల్లోనూ తొందరపాటుతనం ప్రదర్శించినా వెంటనే వారి యొక్క తెలివితేటలతో సరిదిద్దుకుంటారు. ఇతరులకు సలహాలు ఇవ్వగల ప్రతిభను కలిగి ఉంటారు. శత్రువులు అధికంగానే ఉంటారు. కానీ తమ సహసిద్ధమైన దయాగుణము, మంచితనం వలన స్వార్జిత ధనముతో పాటు
పూర్వీకుల ఐశ్వర్యాన్ని కూడా అభివృద్ధి చేస్తారు. ఈ రాశి వారికి ప్రయాణములందు వ్యవహారములందు తీర్థయాత్రలందు ఎక్కువ కోరిక ఉంటుంది. స్థిరాశ్రయంలో ఆసక్తి తక్కువ. ఆభరణాలన్నా గృహాలన్నా వీరికి నిర్లిప్తత కలిగి ఉంటారు. బాల్యములో అరిష్టములు అనారోగ్యములు ఎక్కువ. కౌమార దశలో కష్ట సుఖములు సమానముగా ఉంటాయి. ధనుస్సు రాశి జాతకులు సూటుగా మాట్లాడే స్వభావము కలవారు. ధన విషయంలో జాగ్రత్తగా ఉంటారు. పొదుపు చేయటకు ఇష్టపడతారు. ఎక్కువ మంది స్నేహితులను కలిగి ఉంటారు. అందరూ తమ మాట వినాలనే కోరిక వీరికి ఉంటుంది. అల్ప సంతోషులు. విశాలమైన దృక్పథము, సంఘ సేవ యందు అభిలాష ఉండను. సాంప్రదాయం యందు గౌరవం ముండును. వీరికి పట్టుబిడుపులు రెండూ ఉంటాయి. ఇతరులు చెప్పింది వింటారు, కానీ వారితో వాదించరు. వీరికి గురుబలము చేత అపాయములు తప్పిపోతాయి. విషయవాంఛలకు వసలైపోతారు. సొంత స్థలమును విడిచి వేరే ప్రాంతంలో నివాసము ఏర్పరచుకుంటూ ఇష్టపడతారు. వయస్సు చర్మదశ యందు వేదాంతము, దైవభక్తి, సన్యాస జీవితంలో గడుపుతారు. ఆరోగ్యమునందు జాగ్రత్తలు తీసుకున్న చాలా కాలము జీవిస్తారు. ధనుస్సు రాశి వారు చాలా వరకు మంచి అవయవ పుష్టి, ఆకర్షణమైన రూపము కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎప్పుడూ ఏదో ఒక విషయం ఆలోచిస్తూ ఉంటారు. ఒక చోట నిలవడం, కూర్చోవడం చేయరు. ఎప్పుడూ ఏదో పని పెట్టుకుని బిజీగా ఉంటారు. ధనుస్సు రాశిలో జన్మించిన వారు వయస్సు పెరిగే కొద్దీ బుద్ధి కుశలత పెరుగుతుందే కానీ ఏమాత్రం తగ్గదు. వీరి మానసిక ప్రవృత్తి గంటకు ఒక రీతిగా మారుతుంటుంది. అర్ధాంగీయందు అవాజ్యమైన ప్రేమాభిమానములు కలిగి ఉంటారు. నిరాడంబరమైన జీవితమును సాగిస్తారు. వీరికి శాస్త్ర పరిజ్ఞానము, వాజ్మయము, గ్రంథయ రచన, ప్రచురణ, పఠనము, వాగ్దాటితో చక్కటి ఉపన్యాసాలు ఇస్తారు. ఉపాధ్యాయ వృత్తి, నాటక చలనచిత్ర రంగంలో మొదలగు వాణిజ్యంతో బాగా రాణిస్తారు. నిత్యము వీరిలో 2 స్వభావములు ఉంటాయి. వీరు చాలా ధైర్యవంతులు వలె కనిపిస్తారు, కానీ లోపల మాత్రం సున్నితంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు కొందరు పండితులు, విషయజ్ఞానిగా ఉంటారు. పుత్రులు కలవారు. ఈ రాశి ముఖ్యంగా ఫిలాసఫీ, వేదము, వేదాంగాలు, ఎస్ట్రో సూచిస్తాయి. వార్సైన్ జోన్ అని కూడా ఈ రాశిని అంటారు. ఎందుకంటే ఈ వారు అనేది హయ్యర్ నాలెడ్జ్ కోసం చేస్తారు. విద్యా సాధన వైపు ఉంటారు. ఫిలాసఫీ సైన్ అంటే తత్వశాస్త్రము, కొత్త విషయాలు నేర్చుకోవాలనే వైపు తీసుకుని వెళ్తుంది. ఈ రాశి వాళ్లకు తత్వశాస్త్రం అంటే మక్కువ. ధర్మానికి, వేద విద్యకు సంబంధించినటువంటిది తత్వశాస్త్రము. ఎదురువాళ్లను నొప్పించినటువంటి రాశి. అందరినీ కలుపుకోపోయే తత్వం. ఒకసారి ఫ్రెండ్షిప్ చేస్తే లాయల్ గా ఉంటారు. ఓపెన్ మైండ్. చెప్పిన దాంట్లో పాజిటివ్ ఏదైనా ఉంటే అది తీసుకుని ఆచరిస్తారు. మొహమాటం ఎక్కువ. నలుగురితో కలిసి ప్రయాణం చేయడం, దూర ప్రయాణాలంటే ఇష్టం. ఈ రాశి వాళ్ళకి మాటలు తక్కువ, ఎదురు వాళ్ళని అర్థం చేసుకునే తత్వం. వీళ్ళకి బాగా మాట్లాడే స్పౌజ్ కావాలని కోరుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా మాట్లాడరు కాబట్టి. పార్ట్నర్స్, డివోటీస్ అయి ఉంటారు. గౌరవిస్తారు. అసాధారణమైన నైపుణ్యము, తెలివితేటలు, అపారమైన నాలెడ్జి ఉంటుంది ఈ రాశి వాళ్లకు. ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు. న్యూ బిగినింగ్, న్యూ స్టార్టింగ్ అనే టైప్ వీళ్ళు. చుట్టుపక్కల వాళ్ళని కలుపుకుపోతూ ఉంటారు. వాళ్ళకి నాలెడ్జ్ని కూడా వీళ్ళు షేర్ చేస్తారు. వీళ్ళకి జిజ్ఞాస ఎక్కువ. సర్టిఫికెట్ కోసము చదవరు. కానీ కేవలం విద్యని, నాలెడ్జ్ని అభివృద్ధి నిమిత్తమే యుద్ధం చేస్తారు. వీళ్ళు అడిగారు. ధనుస్సు రాశి జాతకులు అడిగితే పూర్తిగా మాట్లాడరు. ఆనెస్టీ ఎక్కువ, కాన్ఫిడెన్స్ ఎక్కువ. వీరికి ఒకరి మీద డిపెండ్ అవ్వడం ఇష్టం ఉండదు. రూల్స్ మరియు రెగ్యులేషన్స్, ధర్మాన్ని పాటించడము, విశేషణ ఎక్కువ. అడ్వెంచర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. జాలి, దయ, కరుణ వీళ్లకు పుట్టుకతో వచ్చినటువంటి లక్షణాలు. ఉదార స్వభావము, అడిగిన వెంటనే సహాయం చేస్తారు. మాటకు కట్టుబడి ఉంటారు. తెలివితేటలు ఎక్కువ. అర్థం చేసుకునే కెపాసిటీ ఎక్కువ. నిజాతి అంటే చాలా ఇష్టము. ధర్మం పట్ల గౌరవము.
అలాగే ఈ రాశి వారికి నెగిటివ్ కూడా ఉంది. పొగిడితేనే పనిచేస్తారు. చంద్రుడు దెబ్బతింటే వీళ్ళు మానసికంగా కుంగిపోతారు. నాకు తెలిసిన ఈ 4 విషయాలు గురువుల దగ్గర నేర్చుకున్నది, వివిధ పుస్తకాలు నేర్చుకున్నది మేము ముందు ఉంచాను. సహృదయంతో స్వీకరించి ప్రోత్సహిస్తారని ఆశిస్తూ నాకు ఈ విద్య నేర్పినటువంటి గురువర్యులు శ్రీమాన్ జ్ఞానేశ్వర స్వామి గారికి, శ్రీమాన్ సుధాకర్ సార్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత అభినందనలు. థ్యాంక్ యూ ప్రజలు థ్యాంక్ యూ రంగనాథ్ స్వామి సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ప్రసన్న గారు. నా పేరు ప్రసూన. నేను జ్ఞానేశ్వర్ రీసెర్చ్ సెంటర్లో ఈ జ్యోతిష్యం కోసం నేర్చుకుంటున్నాను. ఈరోజు ధనుర్లగ్నం కారకత్వం కోసం తెలుసుకుందాము. ధనుర్లగ్నము రాశి చక్రమందు 9వ స్థానము. ఈ స్థానాధిపతి గురువు. గురువు కర్కాటకమునందు ఉచ్చ పొందును, మకరమునందు నీచము. ధనుర్ లగ్నము వారి మానసిక ప్రవృత్తి గంటకొక రీతిగా మారుచుండును. వీరు దయాదాక్షిణ్యముతో కూడిన మనసు కలవారై ఉందురు. వీరికి శీఘ్ర కోపము కలవారగుట వలన వీరి ప్రవృత్తి ఇట్టుదని ఇతరులు త్వరగా తెలుసుకోలేరు. నూతన విషయములు తెలుసుకొనుటయందు ఎక్కువ అభిలాష కలిగి ఉందురు. గ్రహణ శక్తి, వాక్ చాతుర్యము కలిగిన వారు. పిత్రార్జితమును వృద్ధి చేస్తారు. భోగభాగ్యములను అనుభవింతురు. ఆకస్మిక పరిణామములను పొందుదురు. అర్ధాంగి అందు ప్రేమానురాగాలను కలిగి ఉందురు. కుటిల ప్రవర్తన వీరికి నచ్చదు. వీరు ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు. నిరాడంబర జీవితమును సాగింతురు. ప్రాపంచిక సుఖములుకి దూరంగా ఉందురు. ఎక్కువగా అనారోగ్యమునకు కారణమవుతారు. ఆకస్మిక ప్రమాదాలు జరుగును. నాడి మండలము, ఊపిరితిత్తులు బలహీనమై ఉండును. రక్త దోషముండును. మానసిక వ్యాకులత చెంది ఉందురు. గొంతు, చెవులు, దంతములకు సంబంధించిన వ్యాధులు, నరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉండును. తల్లిదండ్రులు ఉత్తములు, ఉదారులు. కీర్తివంతులైన మిత్రులుందురు. కొందరు మిత్రులు అకారణముగా శత్రువులై దుష్ప్రచారము చేయుదురు. వీరికి శాస్త్ర జ్ఞానము, వాజ్మయము, గ్రంథరచన, పఠనము, ఉపన్యాసములు, ఉపాధ్యాయ వృత్తి, నాటక, చిత్రరంగంలో యందు ఉందురు. 2 స్వభావాలు ఉంటాయి వీరికి. బాహ్య ప్రపంచానికి నిర్లక్ష్యము, గర్వము, కఠినత కలవారి వలె ప్రవర్తింతురు. కఠిన నియమములు కలిగి ఉందురు. సున్నిత మనస్తత్వము, పండితుడు, విషయజ్ఞాని, నౌకరులుందురు. పుత్రులు కలవారు. ప్రతి పని బుద్ధిపూర్వకముగా చేస్తారు. కళావేత్త, గురువుల యందు సద్బుద్ధి కలవారు. బుద్ధివంతులు, నీతిపరులు. వ్యక్తిగతముగా ఖర్చు గాని వస్తు వినియోగాలు తక్కువ. దాపరికము లేని మనసు. ఆదర్శము కలిగి ఏదో సాధించుచూనే ఉందురు. 2 వివాహములు కాని అన్య స్త్రీ సంబంధము గాని ఉండును. 2వ స్త్రీ గయ్యాలి అయి ఉండును. వీరు ఉద్యోగం కంటే వ్యాపారములో అధిక ధనార్జన చేసి కోటీశ్వరులగుదురు. పుత్రులలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చువారుగా ఉందురు. తండ్రికి సహాయపడువారు ఉందురు. మంచి గృహం ఉండును. భాగ్యవంతులుగా ఉందురు. 30 సంవత్సరాల తర్వాత అదృష్టము దెబ్బతినుట కాని శరీరమునకు వాత రోగములు ఏర్పడుట జరుగును. ప్రయాణములలో జాగ్రత్త అవసరము. దెబ్బలు తగులవచ్చును. వీరిది దాపరికం లేని మనస్తత్వము. తనలోని ఆలోచనలు నిర్భయముగా పైకి ప్రకటించెదరు. ధనుర్లగ్నంలో లగ్నాధిపతి అయిన గురువు ఇంటెలిజెన్స్ ఎంత ఉంది అని తెలియజేస్తుంది. గురువు అనగా లక్ లాట్. గురువు ధర్మానికి, ధనానికి, కుటుంబానికి పాండిత్యంని తెలియజేస్తుంది.
ధర్మనిత్యుడు, సత్యవాకు గలవాడు. జ్ఞానేశ్వర్ రీసెర్చ్ నుండి ఈ 6 నెలలుగా నేర్చుకున్నాను. కొంత జ్ఞానాన్ని మీతో పంచుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రసన్న గారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ శారదామయ్య గారు. థ్యాంక్ యూ పెద్దరాజు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఐఎమ్ శారద, జ్యోతిష నిత్య విద్యార్థిని. శాకాంబరి జ్యోతిష గ్రూప్ అడ్మిన్స్ అయిన గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వర గారికి, శ్రీ సుధాకర్ గారికి నమస్సుమాంజలి. ఈరోజు టాపిక్ ధనుసు రాశిలో కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు, కేతు వీరందరూ ఉంటే ఒక్కొక్కళ్ళుగా ఎలాంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాం. ముందుగా ధనుసులో కుజుడు ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందామా? ధనుస్సు అంటేనే సహజ కాల పురుష కుండలిలో నవమ భావం గురించి చెబుతుంది. నవమ భావం అంటే ఆధ్యాత్మికత, గురువులు, ఆచార సాంప్రదాయాలు, ఉన్నత చదువులు, దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు ఇలాంటి విషయాలు తెలుపుతుంది కదా. ఇలాంటి ధనుస్సులోకి కుజుడు వస్తే, కుజుడు అంటేనే దూకుడు తత్వం, రక్షణ, పోటీ తత్వం ఇలాంటివన్నీ సహజంగానే కుజుడికి ఉంటాయి కదా. ధనుసులో కుజుడు ఉన్నప్పుడు వీరు ఉన్నత విద్యను నేర్చుకునే విషయంలో తమ శక్తినంతా ఒక యుద్ధంలో తమ శక్తిని వినియోగించి ఉన్నత జ్ఞానాన్ని, ఉన్నత విద్యను తెలుసుకుంటారు. వీరు విద్యా సంబంధ విషయాలలో గొడవలు పడి విమర్శలను ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే దూకుడు తత్వం కదా కుజుడిది. చర్చా వేదికల్లో పాల్గొని విద్యా సంబంధ విషయమై వాదనలకు దిగుతారు. వీరు గురువులతో కూడా వాదించే అవకాశం ఉంది. స్వధర్మాన్ని రక్షించేందుకు ముందుండి పోరాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, తిరుపతి లడ్డు విషయం దీనికి మంచి ఉదాహరణ. వీరు న్యాయాన్ని రక్షించే జడ్జిలుగాను, ధర్మ సింధువు లాంటి జ్ఞానాన్ని బోధించే గురువులుగాను ఉంటారు. దేవాలయాలకు ధర్మకర్తగాను, యోగా ట్రైనర్స్, మెకానికల్ ఇంజనీర్స్ గాను, ఆయుధ తయారీలో విద్యలు నేర్చుకోవడంలో కూడా ముందు ఉంటారు. ఇక నెక్స్ట్ బుధుడు గురించి తెలుసుకుందామా? ధనుస్సులో బుధుడు ఉంటే ఎలాంటి ఫలితాలను ఇస్తాడో తెలుసుకుందాం. బుధుడు సునిశ్చిత పరిశీలనకు, విద్యలో మెలకువలు నేర్చుకోవడంలో ముందుంటాడు కదా. ఇక్కడ బుధుడు ఉంటే ఒక టీచర్ లాగా ఏ విషయాన్నైనా సులభంగా అర్థమయ్యే విధంగా బోధించగలరు వీరు. వీరు విద్యకు సంబంధించిన బుక్స్, మోడల్ పేపర్స్ రాయటం కానీ, పబ్లిష్ చేయడం కానీ చేస్తారు. దేవాలయాలకు సంబంధించిన అర్చనాది పూజా విషయాలను అందరికీ పాంప్లెట్స్ ద్వారా, న్యూస్ ఛానల్స్ ద్వారా, టీటీడీ భక్తి సమాచారం లాంటి వాటి ద్వారా విషయాన్ని తెలియచేస్తారు. బుధుడు అంటేనే మెసేజెస్ పంపించడం కదా. వీరు టెంపుల్స్ కి దగ్గరలో కొబ్బరికాయలు, పూలు, పూజా సామాగ్రి, వసతి గృహ ఏర్పాటుకు సంబంధించిన బిజినెస్లు చేస్తారు. మరి బుధుడు అంటే వ్యాపారి కదా, మల్టిపుల్ టాస్కర్ బుధుడు అంటేనే. ఇంకా వీరు టూరిస్ట్ గైడ్లు గాను, తీర్థయాత్రలకు భక్తులను తీసుకెళ్లే బిజినెస్ చేపడతారు. అయితే బుధుడికి సహజంగానే ఉండే తార్కిక బుద్ధి వల్ల కొన్నిసార్లు వీరు విమర్శలకు గురవుతూ ఉంటారు. ఆ విషయంలో వీళ్ళు జాగ్రత్త పడుతూ ఉండాలి. ఇక నెక్స్ట్ బృహస్పతి గురించి తెలుసుకుందాం. బృహస్పతి ధనుసులో ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే, ధనుసు అనేది బృహస్పతికి స్వక్షేత్రం, మూల త్రికోణం, పైగా ఇది త్రికోణ రాశి కూడా అయినందువల్ల బృహస్పతి జన్మకుండలలో ఎక్కడున్నా కానీ జ్ఞానాన్ని తెలుసుకొని అందరికీ అందేలా విషయాలను తెలియపరుస్తారు. ఇక్కడ బృహస్పతి ఉండటం అనేది పూర్వ పుణ్యం కొంత వీరికి ఉంది అని అనుకోవచ్చు. వీరికి మంచి గురువులు లభిస్తారు. వీరికి సహజంగానే మేధాశక్తి బాగా ఉంటుంది. వీరు ఏ విషయంలోనైనా లోతైన ఆలోచనలు చేసి విషయం గ్రహించగలిగే శక్తి వీరికి ఉంటుంది. వీరికి దైవభక్తి, ఆధ్యాత్మిక భావనలు ఎక్కువగా ఉంటాయి. మంచి పండితులుగా పేరు తెచ్చుకుంటారు.
వీరికి సమాజంలో తమ పాండిత్యం ద్వారా గుర్తింపు కూడా లభిస్తుంది. ఇది అగ్నితత్వ రాశి కదా, అందువల్ల వీరికి గుర్తింపు కూడా వస్తుంది. తిరుపతి, భద్రాచలం, శ్రీశైలం లాంటి ముఖ్య పుణ్యక్షేత్రాలలో ప్రధానమైన పదవిలో వీరు ఉండే అవకాశం ఉంది. అంతేకాక వీరు కాలేజీ, యూనివర్సిటీలలో ప్రొఫెసర్స్ గాను, వైస్ ఛాన్సలర్ లాంటి అవకాశం ఉంది. బృహస్పతి సంపదలను కూడా సూచిస్తాడు కాబట్టి వీరు బ్యాంక్స్, ట్రెజరీలలో జాబ్ చేసే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ శుక్రుడి గురించి తెలుసుకుందాం. శుక్రుడు ధనస్సులో ఉంటే ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడంటే, అసలు శుక్రుడు అంటేనే కళలు, ధనుస్సు అంటే ఆధ్యాత్మికం. అంటే వీరు సాంప్రదాయపరంగా ఉండే కళలను ఇష్టపడతారన్నమాట. భరతనాట్యం, కూచిపూడి డాన్స్, సంగీతం లాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, శోభానాయుడు గారి లాగా వీరు సాంప్రదాయ కళల్లో తమ వంతు ప్రయత్నం గట్టిగా చేస్తే వారిలాగానే వీరు కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలరు. ఇది అగ్నితత్వ రాశి అవడం వలన వీరికి ఈ కళల్లో గుర్తింపు కూడా వస్తుంది. టెంపుల్స్ లో నాట్య ప్రదర్శన, నాద నీరాజనం లాంటివి ఇస్తూ ఉంటారు వీరు. వీరి కళలను ప్రదర్శిస్తూ వాటిని నేర్పే గురువులుగా కూడా ఉంటారు. మగవారి జన్మచార్ట్లో ధనుస్సులో శుక్రుడు ఉంటే వీరికి లభించే భార్య కళల పట్ల ఇష్టం ఉండి సాంప్రదాయపరంగా ఉండే వ్యక్తిగా ఉంటారు. దైవభక్తితోనూ విద్యావంతులుగాను ఉంటారు. అదే ఆడవారి జన్మచార్ట్లో ధనుస్సులో శుక్రుడు ఉంటే ఈ జాతకురాలు మంచి విద్యావంతురాలై కళల్లో ప్రావీణ్యత సంపాదించి ఉంటారు. ఇక నెక్స్ట్ శని భగవానుడి గురించి తెలుసుకుందామా. శని భగవానుడు అంటే ధనుస్సులో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? శని భగవానుడు అంటేనే కష్టపడి పనిచేయడం, నిజాయితీతో, క్రమశిక్షణతో ఒక పద్ధతి పాటించడం మనం చూస్తాం. ఇక్కడ శనీశ్వరుడు ఉన్నవాడు స్కూల్స్, కాలేజు, యూనివర్సిటీలలో మొదట్లో చిన్న ఉద్యోగిగాను లేదా కింది తరహా ఉద్యోగిగాను ఉంటారు. తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థితిలోకి వస్తారు. వీరు ఉన్నతమైన గౌరవమైన ఉద్యోగాలు చేసే వారి వద్ద పనివారుగాను, నౌకర్లుగాను మొదట్లో ఉంటారు. తర్వాత ఉన్నత స్థితిలోకి వస్తారు. ఎగ్జాంపుల్ టీటీడీ సంస్థానంలో ఏ ఉద్యోగం చేసినా కూడా అది వారికి గుర్తింపు తెచ్చిస్తుంది కదా, అలాగన్నమాట. వీరికి కఠినమైన తరహాలో ఉండే గురువులు దొరుకుతారు. ఉన్నత చదువులు వీరికి భారం అవుతాయి. చాలా శ్రమల కోర్చి వీరు తమ చదువులను కొనసాగించాల్సి వస్తుంది. వీరు చాలా కష్టాలను, అడ్డంకులను ఎదుర్కొని చిన్న స్థాయి నుంచి జీవితంలో ఎదిగి పైకి వస్తారు. జాతక చక్రంలో శని బలంగా ఉంటే క్రమశిక్షణతో విద్యను పూర్తి చేస్తారు. బలహీనమైన శని విద్యలో ఆటంకాలను, కష్టాలను, మానసిక ఒత్తిడిని తెస్తాడు. ఇక రాహు భగవానుడి గురించి తెలుసుకుందాం. రాహుకి సహజంగానే కోరికలు ఎక్కువ. ధనుసు రాశి ఇది గురువు రాశి కావున రాహు యొక్క విపరీత కోరికలను గురువు కొంత కట్టడిలో ఉంచుతాడు. రాహుకి ఏది చేయాలన్నా ప్రూఫ్ కావాలి, సాక్ష్యం కావాలి. కానీ కంటికి అతీతమైన ఆధ్యాత్మికత, భక్తి, శక్తి ఇలాంటి వాటిని నిరూపించలేము కదా. అందుకే వీరు మతపరమైన విశ్వాసాలని ఒప్పుకోరు. కాబట్టి సైన్స్ రిలేటెడ్ గా ఉండే పరిశోధనా రంగంలో సైంటిస్టులుగా కృషి చేస్తే రాణించగలరు. వీరు ప్రతి విషయాన్ని సైన్స్ పరంగా చూస్తారు కాబట్టి పూజలు, జపతపాలపై నమ్మకాలు తక్కువ. ఈ కారణాల వల్ల వీరు కొన్నిసార్లు నాస్తికులుగా కూడా పరిగణించబడతారు. ఇక్కడ రాహు తన స్వప్రయోజనం కోసం దొంగ భక్తి చూపించి అవసరమైతే మోసం చేసి గుర్తింపు కోసం పాకులాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ దొంగ బాబా అన్నమాట. దొంగ బాబా లాగా ప్రజలను మోసం చేసి ప్రజల ధనాన్ని తీసుకునే విషయంలో రాహు బాగా పనిచేస్తాడు. ఇక చివరిగా కేతువు గురించి తెలుసుకుందాం. ధనుస్సు కేతువుకి మధ్య స్థానం. గురుకేతువుల కలయిక మంచిదే. ఇది మోక్ష సంబంధ విషయాలపై దృష్టిని మెరుగుపరుస్తుంది. ఇది అగ్నితత్వ రాశి కావున వీరు యజ్ఞాలు, హోమాలు ఆచరిస్తుంటారు. వీరు తమ ఉన్నత విద్యలను కొన్నిసార్లు పూర్తి చేయలేకపోతారు.
కొంతమంది మధ్యలోనే చదువులను ఆపివేస్తారు. కేతువు స్థితి వల్ల చదువులో ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరికి వేదాంత ధోరణి ఉంటుంది, కానీ సాంప్రదాయ పద్ధతులను పాటించడంలో విముఖత ఉంటుంది. తండ్రి లేదా గురువుల పట్ల వీరి వైఖరి విచిత్రంగాను భిన్నంగాను ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కోలా ప్రవర్తిస్తుంటారు. వీరి మనసులోని భావాలను వ్యక్తపరచడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. వీరు చేపట్టిన పని లేదా జాబ్ ఏదైనా అది వీరికి నచ్చిన ధోరణిలోనే కొనసాగిస్తారు. అది కొందరికి విపరీత ధోరణిలా అనిపిస్తూ ఉంటుంది. దట్స్ ఆల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ శారదామయ్య మేడం. టీటీడీని మంచి ఎగ్జాంపుల్ గా తీసుకుని వచ్చారు, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని. సుధాకర్ సార్. నెక్స్ట్ కిరణ్ కుమార్ గారు. వైద్యరాజ్ సార్ వీరికి రికార్డు ఆఫ్ చేస్తామా? స్టాప్ చేద్దాం. ఓకే, ఇది కిరణ్ గారితో ఒక 5 minutes ఉంచేద్దాంలేండి. ఓకే, కిరణ్ గారు కంటిన్యూ చేయండి. ఓకే, నా పేరు కిరణ్ కుమార్. సో ఈరోజు మనం ధనుసు రాశి గురించి మాట్లాడుకుంటున్నాం. ధనుసు రాశిలో రవి, చంద్రుడు. సో ముందుగా ధనుసు రాశి గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి ఇది కాలపురుష చక్రంలో 9వ రాశి. తండ్రి, గురువు, ధర్మం, మతం, వేదం, వేదాంగాలు, ఉన్నతమైన విద్య, అలాగే ఉన్నతమైన జ్ఞానం సంబంధించిన రాశి. ఈ రాశి యొక్క చిహ్నం ధనస్సు ఎక్కుపెట్టి బాణం వదలడానికి సిద్ధంగా ఉన్న మనిషి. సగభాగం అయితే మరొక సగం గుర్రం. అంటే ఇది యుద్ధాన్ని సూచిస్తుంది. అంటే ఈ రాశి వారి పోరాటం లేదా యుద్ధం ఉన్నతమైన విద్య, అలాగే ఉన్నతమైన జ్ఞానం కోసం చేస్తారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా సాధన చేస్తూ ఉంటారు. ఈ రాశి 3వ అగ్నితత్వ రాశి అవడం వలన వీరి యొక్క జ్ఞానం ఇప్పుడు నివురుగప్పిన నిప్పు. ఇంకొక సగభాగం గుర్రం అవటం వలన ఈ రాశి వేగాన్ని, దూర ప్రయాణాన్ని కూడా సూచిస్తుంది. వీరు ఎక్కువ వింటారు, ఆచితూచి తక్కువ మాట్లాడతారు. వీరి మాట ఎదుటి వారికి సూటిగా తగులుతుంది. అలాగే వీరు తత్వశాస్త్ర ప్రవీణులు. వీరు న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉండటమే కాకుండా వాటిని హృదయపూర్వకంగా పాటిస్తారు. గుర్తింపు కోసం కాకుండా జ్ఞానం కోసం చదవటం, అలాగే తమ యొక్క జ్ఞానాన్ని ఇతరులకు పంచాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వారిని మోటివేట్ చేస్తూ సరైన మార్గంలో నడిపించే స్వచ్ఛమైన మనసున్న రాశియే ఈ ధనురాశి. ఇంకా ఈ ధనుసు రాశిలో రవి ఉన్నవారు మంచి గౌరవ మర్యాదలు ఉన్న కుటుంబంలో జన్మిస్తారు. వీరికి న్యాయం, ధర్మం, నీతి, నిజాయితీ, అదృష్టం, పలుకుబడి, గౌరవం, ప్రేమ, ఉదార స్వభావం, ఆదర్శాలు ఎక్కువగా ఉంటాయి. వీరు ప్రాచీన ఆచారములు, సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అందువలన వీరు సత్పురుషుల చేత గౌరవింపబడుతూ ఉంటారు. అందరి అభిమానం కూడా పొందుతుంటారు. అలాగే వీరు సత్యవాదులు. వీరికి లౌక్యం తక్కువ, ముక్కుసూటిగా ప్రవర్తిస్తారు. నిర్భయంగా, ధారాళంగా మాట్లాడతారు. వీరు మంచి ఉపన్యాసకులు కూడా. అలాగే వీరికి ఆత్మాభిమానము, ఆత్మవిశ్వాసము ఎక్కువ. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ఒక పనిని ప్రారంభిస్తే ఆ పనిలో ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే పట్టుదలతో ఆ పనిని పూర్తి చేస్తారు. వీరికి దయాదాక్షిణ్యాలు ఎక్కువ. నమ్మిన వారినే కాకుండా సహాయం కోరిన వారిని కూడా అండగా నిలుస్తారు. డాక్టర్ లేదా లాయర్, జడ్జ్ వంటి ధర్మ సంబంధమైన అధికారిగా ఉండే అవకాశం ఉంటుంది. వీరు సంతోషకరమైన మరియు ఆదర్శవంతమైన జీవితం గడిపేవారుగా ఉంటారు. ఇక నెక్స్ట్ ధనుస్సు రాశిలో చంద్రుడు ఉన్న వీరి తల్లిదండ్రులు మత సాంప్రదాయమైన ఆచారాలు కలిగి ఉండటమే కాకుండా వీరికి చిన్నతనం నుండే మతపరమైన ఆచార సాంప్రదాయ విషయాలను నేర్పడం వలన వీరికి ఆ విషయములపై గౌరవం, అభిమానం, ఆసక్తి కలిగి ఎప్పుడూ వాటిని పాటిస్తూ ఉంటారు. అలాగే వీరికి దైవభక్తి ఎక్కువ. దేవాలయాలను సందర్శిస్తూ ఉంటారు. వీరు జ్ఞానోదయం వైపు ప్రయాణంలో ఆనందం పొందుతూ ఉంటారు. వీరు మంచి ప్రజ్ఞావంతులు. అలాగే మంచి రూపం, శాంతి, దయ, ప్రేమ, పరోపకార గుణం, విచక్షణ జ్ఞానం కలిగి ఉంటారు. వీరికి ఉన్న ఆశావాదం వీరు సవాళ్లను ఎదుర్కొనడంలో తోడ్పడుతుంది. అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. వీరు మహోన్నతమైన ఆదర్శం సాధించడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు.
అయితే వాస్తవమునకు దూరం అవటం వల్ల కొంతవరకు మాత్రమే ఫలితాలు సాధించగలుగుతారు. వీరికి ప్రయాణములు అంటే చాలా ఇష్టం. ఇతర ప్రదేశములు, ఇతర రాష్ట్రములు లేదా ఇతర దేశంలో నివసించాలని అనుకుంటూ ఉంటారు. వీరు చిత్రలేఖనం, కావ్యములను పఠించుట, పెంపుడు జంతువులను పోషించుట ఆసక్తి కలిగి ఉంటారు. అంతే సార్. ఓవర్ టు పెదిరస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జ్ఞానసు రీసెర్చ్ సెంటర్. సో నెక్స్ట్ వీడియోలో కొంతమంది విద్యార్థులు ధనురాశిని తెలియజేస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, శాఖ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.